ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పిట్టా మహేష్ బాబు 10/7/2025 ఈరోజు మరి వడ్డేశ్వరంలో సిడిఎంఏ గారు సంపత్ కుమార్ ఐఏఎస్ గారిని కలవడం జరిగింది. మన సమస్యను 2 రోజుల్లో మన సమస్యను క్లియర్ చేయడానికి ప్రభుత్వంలో ఎవరైతే మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు ఉన్నారో, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అలాగే మన సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరి దృష్టిలో మన సమస్య అయితే ఉంది. కానీ నిన్న క్యాబినెట్లో మాట్లాడలేదని మన కార్మికులు చాలామంది ఆందోళన చెందడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సిడిఎంఏ గారిని కలిసినప్పుడు మనకు చెప్పిన విషయాలు 2 రోజుల్లో మీ సమస్యను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా అధైర్యపడవసరం లేదు, మీకు 2 రోజుల్లో చర్చలకు వెళ్ళటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మన కార్మికులందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ కార్మికులు అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఉన్నటువంటి కార్మికులు కూడా ఎక్కడా కూడా అధైర్యపడకుండా మనం విజయం సాధించాం. ఎందుకంటే విజయం అని మనం పొందకుండానే మనం సమ్మె విరమించిన రోజే మనం విజయం పొందుకున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు. మరి చెప్పిన విధంగానే మనకి గొప్ప కార్యం దేవుడు మన పట్ల మన కార్మికుల పట్ల గొప్పగా చేయబోతున్నాడు కాబట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మన మీద ఎవరైతే బురద జల్లుతూ వస్తున్నామన్నారో వాళ్ళని కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. మన కార్మికులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీకేదో పత్రం ఇవ్వకుండా మీరు ఎలాగా సమ్మె విరమిస్తారని అనేక యూనియన్లు మన గురించి దుమ్మెత్తిపోతూ ఉన్నాయి. మన కార్మికుల్లో కూడా అధైర్యాన్ని నింపే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మన కార్మికులు కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎన్ని మాటలు చెప్పుకున్నా మన కార్మికులదే విజయం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు గమనించి ఏదైతే హామీ ఇచ్చున్నారో ఆ హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే విరమించున్నామో దానికి ప్రతిఫలం రాబోతుంది. కాబట్టి అధైర్యపడకుండా మన కార్మికులందరూ ఉండాలని, గొడవల్లో మరి గ్రూపుల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఎవరు ఏది చెప్పినా కూడా వినకుండా మన కార్మికులు ఎవరైతే ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ తరపున అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మరి 7వ తారీఖు నుంచి సమ్మెలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదుటి ఎవరు చెప్పినా కూడా ఎన్ని మాట్లాడినా కూడా మీరు ఎటువంటి స్పందన ఇవ్వవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇవ్వవసరం లేదు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని మీకు మరి వడ్డేశ్వరం నుంచి మన సిడిఎంఏ గారి ఆఫీస్ దగ్గర నుంచి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా 2-3 రోజుల్లోనే మన సమస్య క్లియర్ అవుతుంది, మనం విజయం పొందబోతున్నాం. ఇదొక్కటే మీరు మీ దృష్టిలో ఉండాలి. కానీ మన కార్మికుల్ని వేరే వాళ్ళు ఎవరైనా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటే కనుక వాళ్ళని తిప్పుకొట్టే ధోరణిలో మన కార్మికులందరూ కూడా ఆయుత్తం కావాలని మేమందరం కూడా కోరుకుంటూ మనం విజయవాడ కమిటీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా మన కార్మికులందరూ కూడా పూనుకోవాలని తెలియపరుచుకుంటూ ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ విజయవాడ నగర కమిటీ.